నా పేరు బుక్యా మణికంఠ నాయక్. మా నాన్న పేరు బుక్యా బద్దు నాయక్. మా అమ్మ పేరు బుక్యా మంగమ్మ. నేను నా పదవ తరగతి జెడ్పిహెచ్ఎస్ రామాపురం హై స్కూల్లో పూర్తి చేశాను. అయితే మాకు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సదీష ఫౌండేషన్ గురించి తెలియదు. అయితే మా మ్యాథ్స్ సార్ అయిన హనుమంతరావు సార్ గారు ఈ ఫౌండేషన్ గురించి మాకు చెప్పి ఎంతో ఉత్సాహపరిచి ఫౌండేషన్ ఎగ్జామ్కి అప్లై చేసి మమ్మల్ని సూర్యాపేట గౌట్ హై స్కూల్కి పంపి ఎగ్జామ్ రాపియడం జరిగింది. రాసిన తర్వాత నాకు 4 మార్కులు 10 మార్కులకి 4 మార్కులు వచ్చి 24వ స్థానంలో ర్యాంకు రావడం జరిగింది. అయితే ఈ ర్యాంకు వచ్చిన సందర్భంలో మా సదీష ఫౌండేషన్ కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఆదరించి ఇక్కడ శ్లోకా స్కూల్ సూర్యాపేటలో శ్లోకా కాలేజ్లో జాయిన్ చేసి అడ్మిషన్ రాపియడం జరిగింది. అయితే మేము బాగా చదువుకొని విజయవంతంగా మా ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ని పూర్తి చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఫుడ్, స్టడీ, హాస్టల్, బెడ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యి మంచిగా చదువుకొని మంచి ర్యాంకు ఐఐటి, ఎన్ఐటి, ఎంసెట్ మంచి ర్యాంకులు తెచ్చి మా సత్తాయంతో చూపుతామని తెలియజేస్తున్నాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సదీష ఫౌండేషన్కి ఆ కృతజ్ఞతలు. నా పేరు బుక్యా గోపిచంద్. మా నాన్న పేరు బుక్యా బాబు. మా నాన్న లారీ డ్రైవర్. మా అమ్మ పేరు బుక్యా లక్ష్మి. మా అమ్మ హౌస్ వైఫ్. నేను 6th నుంచి 10th వరకు జెడ్పిహెచ్ఎస్ రామాపురం స్కూల్లో చదువుకున్నాను. అయితే 10th క్లాస్లో మాకు ఈ సదీష ఫౌండేషన్ ఎగ్జామ్ గురించి తెలియదు. మా మ్యాథ్స్ సార్ అయిన హనుమంతరావు సార్ గారు ఈ ఎగ్జామ్కి అప్లై చేసి మమ్మల్ని రాయమని ప్రోత్సహించారు. అయితే మేము సూర్యాపేటలో బాయ్స్ గౌట్ హై స్కూల్లో వచ్చి ఈ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేశాం. అయితే నాకు 10 మార్క్స్కి 4 మార్క్స్ వచ్చి 23rd ప్లేస్లో సెలెక్ట్ అయ్యా సదీష ఫౌండేషన్ ఎగ్జామ్లో. అయితే మా సదీష ఫౌండేషన్ డైరెక్టర్ గారు కోటేశ్వరరావు సార్ గారు మమ్మల్ని ఆదరించి సూర్యాపేటలో శ్లోకా కాలేజీలో మమ్మల్ని జాయిన్ చేయించారు. అయితే ఇక్కడ మేము మంచిగా చదువుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా మా జూనియర్ ఇంటర్ అయితే మేము కంప్లీట్ చేసుకొని మంచి ర్యాంక్తో సెకండ్ ఇయర్లో ఎంటర్ కాబోతున్నాము. సెకండ్ ఇయర్లో కూడా మంచిగా చదువుకొని ఎంసెట్, మెయిన్స్ మంచి ర్యాంక్ కొడదామని ఆశిస్తున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చిన సదీషకి మా కృతజ్ఞతలు.